హాయ్ హలో బార్కోట్ నుంచి ఉత్తరకాశీ వచ్చాం. ఉత్తరకాశీలో ఉత్తరకాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము. ఇవాళ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది. సో ఐఎమ్ రెడీ. ఛాయ్ కోసం అని ఆగం. చాలా చాలా చల్లగా ఉంది, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. సో మా డ్రైవరు ఈ టెంపో వ్యాన్ డిక్కీ, ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా బ్యానెట్, అది ఓపెన్ చేశాడు. సో వెనకాల వ్యూ కూడా సూపర్ ఉంది కదా. సో ఇదిగో ఇట్లా చలి కాచుకుంటాం అనమాట. అక్కడ గరం గరం చాయ్ రెడీ అవుతా ఉంది. సో అంతలోకి ఎట్లాగా ఆరావు 1 minute. గరం గరం చాయ్ వచ్చేసింది. ఈ చార్ధామ్ ట్రిప్ లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి ఈ ట్రిప్ ని కనుక ఆస్వాదిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుందని నాకు అర్థమైంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముఖ్యంగా పేషెన్స్. నాకు సహజంగానే కొద్దిగా పేషెన్స్ ఉంటుంది, కానీ ఈ చార్ధామ్ ట్రిప్లో పేషెన్స్ ఇంకా 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 ఎక్కువైపోయింది. సో చూడాలి ఈ పేషెన్స్ ఎంతవరకు నాకు నా లైఫ్లో ఉపయోగపడుతుందా అని. ఈ చార్ధామ్ యాత్రలో మేము ఎక్కడికి వెళ్ళిన భైరవులు మాత్రం మేము కూడా గార్డెన్స్లో మీతోనే ఉన్నామంటూ ఫ్రెండ్లీగా వచ్చి పలకరించేవాళ్ళు. కేదార్నాథ్లో అయితే ఒక మిరకిల్ జరిగింది. అది నెక్స్ట్ వచ్చే కేదార్నాథ్ ఎపిసోడ్లో మీకు వివరంగా చెప్తాం. This is Lanka Bridge.
Welcome to Gangotri Dham. Welcome to Gangotri. This is the entrance. Let's go. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత చలి లేదు ఏమీ లేదు, కానీ చేతులతో ఫ్రీజ్ అయిపోతున్నాయి, కానీ డేరింగ్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడ వైట్ గోపురం కనిపిస్తుంది కదా, అదే గంగోత్రి మాత టెంపుల్. ఫుల్ రాక్స్ ఉన్నాయి. లెట్స్ గో. కాలికి దెబ్బ తగిలింది. Okay, let's go. I slipped, yeah. Okay, finally I reached. గంగా నది పుణ్య స్నానం చేశాము. గంగాదేవి భూమికి ఎలా వచ్చిందని ఇక్కడ ఎంతో ఆర్టిస్టిక్గా అందరికీ అర్థమయ్యేలా చూపించారు. చూడండి. గంగాదేవి దర్శనానికి టైం అయింది. आरती विभिन्न प्रकार की पूजाएं संपन्न करवाई जाती है। जिस किसी श्रद्धालु तीर्थ यात्री महानुभाव को मां भगवती गंगे की विशेष पूजा संपन्न करवाने वो मंदिर कार्यालय से संपर्क करें। గంగాదేవి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ దేవి ఆశీర్వాదం మాతో పాటు మీకు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి.